శత్రువులను ఒప్పించింటే ప్రార్థన చేయి. నీకోసం యేసయ్య తన ముఖం పైన గుర్తు తీసుకుంటే మాత్రమే ఈ రోజు నువ్వు యేసయ్యకి మనస్ఫూర్తిని ఇంకా ప్రార్థన చేయి. ఈ రోజు నీకోసం నీ ముఖం పైన ఒప్పించుకుని నీ యొక్క స్నేహితులు కాదు, నీ యొక్క బంధుమిత్రులు కాదు, నీ నెరవేరేలు కాదు, నీకోసం నీ పాపము కోసం. దేవుడి వాక్యం అంటుంది ఏమంటే ఆచరణ నమ్మనిమించవాగి ఆచరణ పాపి ఆదరణ. అవును, మనమందరం కూడా చేయని పాపాల కోసం, నా పాపమ కోసం యేసుక్రీస్తు ప్రభు ఆతుడు పాపి అయ్యాడు. నా పాపమును యేసుక్రీస్తు ప్రభు తన పైన వేసుకొని ఆతుడు నా కోసం పాపి అయ్యి కదా అని యేసుక్రీస్తు ప్రభుకి ఈ రోజు ఎంతో కృతజ్ఞతగా ఈ రోజు దేవుడికి స్తోత్రం చెప్పాలి. యేసయ్యా నా పాపమును నువ్వు తీసుకొని నా పాపము నిమిత్తమై ఇక నా శాపము నిమిత్తమై ఈ రోజు నువ్వు నా కోసం పాపి అయింది. ఈ రోజు నువ్వు నా కోసం శాపగ్రస్తుడైంది. రాసిన పత్రిక దేవుడి వాక్యం అంటావు, ధర్మశాస్త్రంలో ఉండే ప్రత్యేక శాపముని యేసయ్య తన పైన వేసుకుని మన కోసం యేసయ్య అతను శాపగ్రస్తుడని దేవుడి వాక్యం అంటావు. స్వరం రాలే, యేసయ్య నీ కోసం అంత త్యాగం చేస్తే కేవలం నీ స్వరము తీసి యేసయ్యకి స్తోత్రం చెప్పేదానికి కాలేదు. విశేషంగా యేసయ్యకి కృతజ్ఞత స్తోత్రం. అయినా ఈ రోజు నేను పాపిగా ఉండాల్సి ఉంది, కానీ నా పాపము తీసుకుని నువ్వు పాపి అయిపోయా. ఈ రోజు నేను నా కుటుంబం శాపగ్రస్తులుగా ఉండాల్సి ఉంది, కానీ ఈ రోజు నా కుటుంబంలో ఉండే ప్రతి శాపాన్ని నువ్వు తీసుకొని కల్వరి శిలువలో నా కోసం నువ్వు శాపగ్రస్తులైపోయాని ప్రార్థించావు. యేషయ్య రాసిన ప్రవాదన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మకానికి కూడా పుట్టినారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడంతా కూడా పుట్టినారు. ఆయనలో మనం చూడాల్సిందే లక్షణాలు యావది కూడా లేదంట. ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభులో అంత చందం అనేది ఏమి కూడా అక్కడ కనిపించలేదంట. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరి కోసం? మన కోసం. ఈ రోజు మన మొక్కలు ఈ రీతిగా ఎత్తు బాగడం అంటే, ఈ రోజు మన శరీరాలు ఎత్తు బాగడం అంటే ఆయన ఆ రోజు తన శరీరాన్ని శత్రువులకు ఒప్పించాడు. ఆయన ఆ రోజు తన మొక్కల్ని శత్రువులకు ఒప్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం అంటుంది, సత్ప్రభువానికి నమ్మను క్రీస్తును బలపరచునని సచ్చిపోవలసిన నాలుగున్న మనల్ని మన కుటుంబాన్ని యేసయ్య ఆత్మ కల్వరి శిలువలో మరణించి మనల్ని యేసయ్య బ్రతికించినారు. కాబట్టి ఈ రోజు మనం దేవునికి ప్రార్థన చేద్దాం. ఇదో క్రిస్మస్ అంటే భోజనాలు కాదు, క్రిస్మస్ అంటే కేకులు కాదు, క్రిస్మస్ అంటే పాటలు కాదు, క్రిస్మస్ అంటే డాన్సులు కాదు, క్రిస్మస్ అంటే స్కిట్లు కాదు. క్రిస్మస్ అంటే ఏమంటే నా కోసం యేసయ్య పాపి అయినాడు, నా కోసం యేసయ్య శాపగ్రస్తుడైనాడు, నా కోసం యేసయ్య తన దేహాన్ని తన మొత్తాన్ని శత్రువులకు ఒప్పించినాడు. నా కోసం యేసయ్య కల్వరి శిలువలో ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినాడు. అదే నిజమైన క్రిస్మస్ అని నన్ను రోజు ఒప్పుకోవాలి. అతని రాసిన సువార్త దేవుని వాక్యం అంటా ఉంది, సైనికులు అతని ముఖల మీద ఉగిలి అతను బుద్ధిగలు అని. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని చూస్తా ఉన్నాడు. సైనికులు ఆ యేసుక్రీస్తు ప్రభు ముఖం పైన ఉమిసినా కానీ, ఆయన ముఖాన్ని గుద్దినా కానీ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు కూడా మన కోసం మౌనంగానే ఉన్నారు. కారణం ఏమంటే ఈరోజు నువ్వు నేను బాగుండాలా, ఈరోజు నువ్వు నేను బాగుపడడానికి కారణము తండ్రి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మరి రోజు మన కోసం ఇంత త్యాగం చేయండి. యేసుక్రీస్తు ప్రభుని మనం వదిలేసి ఈ ప్రపంచం వెనుక మనము పారిపోతా ఉన్నాం. ఈ ప్రపంచాన్ని మనము ప్రేమిస్తా ఉన్నాం, మన సొంతాన్ని ప్రేమిస్తా ఉన్నాం, మన బంధుమిత్రులను మనము ప్రేమిస్తా ఉన్నాం. యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలి. మన బహువాన్ని ప్రేమిస్తున్నాం. మళ్ళీ కానీ సన్నిధిని ప్రార్థిస్తాయని తండ్రి మగ పురుషుడు ఆత్మదేవుడే నేను ననదోషం కలవరిశిని వేడుకుంటున్న త్యాగ యేసుక్రీస్తు తన పరలోకమును త్యజించి అమూల్య పదవిని పెట్టు తనను తాను పరిదమాడుకుని లోకಕ್ಕೆ ಬಂದದ್ದು ಕೇವಲ ನನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರವೇ. ನಾನು ಪಾಪಿಯಾಗಬೇಕಾಗಿ ಕಾದರೆ ಯೇಸು ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನು ಪಾಪಿಯಾದನು. ನಾನು ಶಾಪಗ್ರಸ್ತ
ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ನಾನು ಸತ್ತವಾಗಿರಬೇಕಾಗಿತ್ತಾದರೆ ಯೇಸು ನನಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತ ನನಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು. ಇದೆಲ್ಲ ಯೇಸುವಿಗೆ ಮಾಡಿಬಿಟ್ಟು ನನಗೋಸ್ಕರವಲ್ಲ, ನನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ, ನನ್ನ ಶಾಪಗಳಿಗೋಸ್ಕರ ಯಾವುದು ಯೇಸುವೆ. ಅದೆಲ್ಲ ಯೇಸಪ್ಪ ಕೃತಜ್ಞತೆಗಳ ನಿಮಗೆ ಸಲ್ಲಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ ಅಪ್ಪ ನಾವು ಜನರಿಗೆ ನೀಡಬೇಕಾದಂತ ಸಂದೇಶ ಡ್ಯಾನ್ಸ್ ಹೌಸ್ ಬಿಟ್ಟು ಆಡಬಲ್ಲ. ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ ನಮಗೋಸ್ಕರ ಯೇಸು ಪಾಪಿಯಾದನು, ನಮ್ಮ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಆತ ಹಚ್ಚಿಕೊಂಡು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಶಾಪಗ್ರಸ್ತನಾದನೆಂಬುದೇ ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಂಬುದಾಗಿ ಲೋಕಕ್ಕೆ ನಾವು ಸಂದೇಶ ಕೊಡಬೇಕು. ಯೇಸು ವಾಕ್ಯದೊಂದಿಗೆ ನೀನು ಮಾತನಾಡಬೇಕಾಗಿಸ್ತದೆ. ಕೃಪೆ ತೋರಿ ನಡೆಸಬೇಕು. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಯೇಸುವಿನ ಪುತ್ರನಾಮದಲ್ಲಿ ತಂದೆ, ಆಮೆನ್.